ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మీ మీద కేసులు రావడం? ఎప్పుడో నేను బయట వాళ్ళ కోసమే వెళ్ళాను. సూర్యాభాయ్ అంటే ఒక రౌడీ షీటర్, సెటిల్మెంట్లు దందాలు చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఎందుకు ఈ టాక్స్ అన్ని ఎందుకు నడుస్తున్నాయి? ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు మీకు? సూర్యాభాయ్, ఓల్డ్ సిటీ సూర్య. చాలా కష్టపడ్డా ఆ పేరు కోసం. ఓకే, డైలాగ్ చెప్పాలా? యా, పాలమ్మిన పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన చారిటీస్, జనాల్లో తిరగడం, ఈ పేరు తెచ్చుకోవడం, ఇదంతా లేదా మొదట్లో? ఉంది. ఓకే. ఇంకో విషయం, నువ్వు ఏం చేస్తుండే అంటే తెలియకుండా మమ్మీ వాళ్ళకు మేకల మండి దగ్గర పోయి కొంచెం సేపు అక్కడ వర్క్ చేస్తే వాళ్ళు 50 రూపీస్ అట్లా ఇచ్చేటోళ్ళు. దాని తర్వాత కూరగాయల షాప్లో వర్క్ చేస్తుండే, మూటలు కూడా మోస్తుండే. ఎందుకు ఈ పనులన్నీ ఎందుకు ఆ పనులు చేస్తుండే, నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళంటూ ఏం వాళ్ళకు ఒక్కటే, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి. ఇప్పుడు ఇంకా అంత అవసరం లేదుగా. ఒకవేళ అలాంటి చేయాల్సి వస్తే నేను సిద్ధం అని చెప్తున్నాను. ఎందుకంటే మన పుట్టుకను ఎప్పుడు మరవద్దు, మన దారిని ఎప్పుడు మరవద్దు. మనం ఎంత చదువుకున్నా, ఎంత స్టేజ్కి వచ్చినా, ఈరోజు ఈ చైర్లో కూర్చున్నామని చెప్పి బిల్డప్ ఎవ్వడైనా వానికి వాని అవకాశం ఏందో తెలవాలి, వాడే గొప్పడవుతాడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ది యాక్టర్, ది సోషల్ వర్కర్, ఇంకా ఓల్డ్ సిటీలో ఈయనంటే తెలియని వాళ్ళు లేరు. అండ్ సిటీ మొత్తం కూడా నో స్టేట్ మొత్తం కూడా ఈయన తెలియని వాళ్ళు ఎవరు లేరు. హీస్ వెరీ ఫేమస్, వెరీ కైండ్ హార్టెడ్, వెరీ గుడ్ పర్సన్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. బట్ ఆయనతో ఇంటర్వ్యూ అయితే కానీ ఆయన ఏంటి అనేది నాకు కూడా క్లియర్గా తెలీదు. పాలాభిషేకాలు చూడలే అన్నమాట. ఆయన ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ సూర్యాభాయ్. ఓల్డ్ సిటీ సూర్యాభాయ్. ఓ, ఓల్డ్ సిటీ సూర్యాభాయ్. నమస్తే సూర్యాభాయ్, ఎలా ఉన్నారు? బిందాస్. బిందాస్. లో నుంచి వెళ్ళి అన్ని చెడు దారిలన్నీ దాటుకొని ఇప్పుడు బిందాస్ స్టేజ్కి వచ్చా. బట్ మమ్మీ లేదు లైఫ్లో, అంతే. అదొకటి మాత్రం తీరని లోటు. ఎస్. జనరల్గా ఎవరికైనా కానీ అమ్మ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా 2 years అవుతుందా? 15 months అవుతుంది. 15 months, ఇంకా 2 years కంప్లీట్ అవ్వలేదు. ఓకే, 15 months. కానీ అమ్మ అసలు హెల్త్ ఇష్యూ వచ్చి ఎంతకాలం సఫర్ అయ్యారు? 2 years. 2 years సఫర్ అయిన తర్వాత ఓకే. కానీ ఇప్పుడు ఓకేనా, సెట్ అయ్యారా? ఎందుకంటే ఒక 1 year బ్యాక్ అయితే మిమ్మల్ని కదిలిస్తే చాలా 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 మూడీగా ఆన్సర్ చేసేవాళ్ళు, బయటికి రాలేదు, కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు సెట్ అయినట్టేనా? ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. నాట్ కంప్లీట్లీ అలా డిప్రెషన్లో లేరు. ఎస్, కంప్లీట్గా. ఎస్. లోపలైతే ఉంటుంది, అది ఎప్పటికీ మాత్రం పోదు. ఎలా వెళ్తుంది చెప్పండి? మదర్ ఫీలింగ్ అనేది వెళ్ళదు. ఎస్, అది మనతో పాటే వెళ్తుంది, మనం వెళ్ళిపోయినప్పుడే వెళ్తుంది. అలా ఫస్ట్ అసలు అంటే చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు, కాకపోతే మీ ఇంటర్వ్యూస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అసలు సూర్యాభాయ్ గురించి కనుక్కుందాం. నార్మల్గా అసలు సూర్యాభాయ్ ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది రాయలసీమ. ఓకే, రాయలసీమ. పులివెందల పుట్టింది. మా అమ్మమ్మ వాళ్ళు అక్కడే, ఇక ఇక్కడే ఉండేటోడు. ఇక్కడే అసలు ఆల్రెడీ మేము సెటిల్ 40 years నుంచి. నాన్నగారు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో, డాడీ అక్కడే మొత్తం అంతా అక్కడ. పెళ్లి కాకముందు మా డాడీ ఇక్కడికి వచ్చేసాడు. అయితే ఇక మొత్తం అంతా ఇక్కడే అనమాట, మన A to Z ప్రాపర్ అంతా ఇక్కడే. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మమ్మీని కూడా అక్కడికి తీసుకెళ్ళామన్నమాట చనిపోయిన తర్వాత. యాక్చువల్లీ రాయలసీమ అనుకోండి, రాయలసీమ అని తెలంగాణ. రాయలసీమ అబ్బాయిని కంప్లీట్ గా ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు మీకు? సూర్యాభాయ్, ఓల్డ్ సిటీ సూర్యాభాయ్. చాలా కష్టపడ్డా ఆ పేరు కోసం. ఓకే, అది మీకై మీరు తెచ్చుకున్న పేరా? డైలాగ్ చెప్పాలా? యా. చాలా కష్టపడ్డా అంటే మల్లారెడ్డి గారు గుర్తొస్తారు. పాలమ్మిన పూలమ్మిన అలాంటివి ఏం చేయలేదు. మంచి చదువుకున్నా, మంచి పేరు తెచ్చుకున్నా. కృష్ణుడు మంచి బాలుడు అని పేరు తెచ్చుకున్నా. రాముడు మంచి బాలుడు తెలుసు నాకు, అది తెలిసిన విషయమే. అందరికి కొత్తగా ఉంటుంది కదా కృష్ణుడు అని చెప్తే, కృష్ణుని కూడా తెలుసుకోవాలి కదా అప్పుడప్పుడు. మరి చుట్టూ ఎవరు కనిపించట్లేదు, ఎందుకు? ఉంటేనే కృష్ణుడా? మరి కృష్ణుడితో కంపేర్ చేశారు కదా. కృష్ణుడితో కంపేర్ చేశాను కాబట్టి అతని భక్తి గురించి, మంచితనం గురించి ఇదే తీసుకుంటున్నాను. అందులో గోపికల్ని తీసుకోవట్లే.
మీకు ఏది కావాలో అది మాత్రమే మీరు తీసుకుంటున్నారు. నాకు ఏది కావాలో అంటే నాలో ఏముందో నేను అదే తీసుకుంటా కదా. సో మీలో రొమాంటిక్ యాంగిల్ లేదా మరి? ప్రస్తుతానికి అయితే లేదు. అంటే ఇంతకు ముందు ఉండేదా? అప్పుడు కూడా లేదు, ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అప్పుడు. ఓకే. అంటే కృష్ణుడితో కంపేర్ చేస్తే నేనేమనుకున్నానంటే మీకు కూడా ఓల్డ్ సిటీ మొత్తం గోపికలు ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాను. లేదు. ఓకే. సో సూర్యాబాయ్ అనే నేమ్ మీకు అంత ఈజీగా రాలేదైతే? అంత ఈజీగా రాలేదు. యాక్చువల్లీ సురేష్ రాజ్ ఓకే. రాజూస్ అన్నమాట మేము. ఎంతో కష్టపడితే, ఎంతో మంచి చేస్తే, ఎంతో మందిని ఆదుకుంటే, బలహీను వెనక నిలబడితే, ఎన్నో మంచి పనులు చేసుకుంటూ అప్పుడు వచ్చింది పేరు నాకు, సూర్యాబాయ్ అనే పేరు. ఓకే. అంటే చాలా మందికి డౌట్, సూర్యాబాయ్ అనగానే జనరల్గా ఎవరో ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నిజంగానే మీరు రౌడీయా? ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు ఉన్నారు. అదే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నట్టున్నారుగా. రౌడీ అంటారా, హీరో అంటారా? హీరోనే, రౌడీ హీరో. మరి నన్ను కూడా అలానే అనుకోండి. అంటే మీలో కూడా ఆ యాంగిల్ ఉందా? అందులో సూర్యాబాయ్ ఏం చేస్తాడు? సెటిల్మెంట్స్ చేస్తాడు. కోర్స్ ఎన్ని సెటిల్మెంట్స్ చేసినా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అందులో చాలా 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 చేశాడు. అంటే పొలిటీషియన్స్తో కలిసి ఏవో ఒకటి చేసి స్కామ్స్ చేశాడు. చేసినా కానీ జనాలకి ఇచ్చాడు. సో ఆ యాంగిల్స్లో మిమ్మల్ని కూడా. నేను అలాంటి స్కామ్స్ ఏం చేయలేదండి. గుండె నిండా ధైర్యం ఉంది, కష్టపడే దమ్ము ఉంది. ఓకే. ఈ రెండు సరిపోవా? సరిపోతాయి. లంగా పని చేయాలనా? అవసరం లేదు కదా. ముసలన్నా నా తల్లిదండ్రి నాకు ధైర్యం ఇవ్వలేదు. తల్లిదండ్రి ధైర్యం అయితే ఇచ్చారు, మరి డబ్బు పరిస్థితి ఏంటి? ధైర్యం ఇచ్చిన వాళ్ళు డబ్బు ఎలా సంపాదించాలో చూపించరా? తల్లిదండ్రులు ఎప్పటిదాకా తెలుసా, మనకి పేరు పెట్టి, మనల్ని కని మనకు పేరు పెట్టి కొంచెం పెద్దగా చేసి చదివించి ఇప్పటిదాకానే రెక్కలు వచ్చేసిన తర్వాత మన కాళ్ళ మీద మనమే నిలబడాలి, వాళ్ళ పేరు మనమే నిలబెట్టాలి. ప్రతి దానికి తల్లిదండ్రిని కూడా యూజ్ చేయొద్దు. వాళ్ళు ఎందాక చూసుకోవాలి అందాకనే చూసుకుంటారు. దాని తర్వాత మన బ్రెయిన్, మన హార్ట్ నీట్గా ఉండాలి, గోల్డెన్గా ఉండాలి. అప్పుడు మనం అనుకున్న లక్ష్యం మనం చేయగలుగుతాం. ఇలా గోల్డ్ బాయ్లా ఉండాలి. ఎస్, గుడ్ బాయ్లా ఉండాలి. గుడ్ బాయ్లా ఉండాలి. ఓకే, గుడ్ బాయ్లా ఉండాలి, గోల్డ్ బాయ్లా ఉండాలి. ఎనీవేస్, నాన్న ఏం చేసేవారు? నాన్న యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా మా నాన్న ఒక కూలీ. ఓకే. ఎస్. అంటే బై బర్త్ ఇప్పుడు రాయలసీమలో పుట్టిన అమ్మమ్మ గారి ఇంటి దగ్గర, మళ్ళీ తర్వాత హైదరాబాద్కి వచ్చేసారు మీరు. 11 days, అదే 21 daysలో వచ్చేసి హైదరాబాద్. ఓకే. పంపిస్తారు కదా, డెలివరీకి పంపిస్తారు కదా, వచ్చేసా. ఫస్ట్ మా నాన్న ఒక కూలీ. అక్కడే ఓల్డ్ సిటీ, ఫస్ట్ ఓల్డ్ సిటీనే. అంతెందుకు, ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా సరే అతను ఉండడు ఇంట్లో, వెళ్తాడు. అరే నీకేం తక్కువ, ఎందుకు నీ కొడుకు అంత పెద్ద అది ఇది అన్నా కూడా అతనికి అలవాటు అయిపోయింది. టైంపాస్ అంతే. ఇంట్లో ఉండలేరు అలాంటి వాళ్ళు. పెద్దోళ్ళు ఒక పని చేసి సైలెంట్ ఒక జాగాలో ఉండాలంటే ఉండలేరు. నాకేమి ఇబ్బంది లేదు, మా నాన్న ఒక కూలీ అని చెప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది? ఎందుకు? ఆ కూలీ అంటే ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు రావడం అనేది అదొక అచీవ్మెంటే కదా, అక్కడ ఇబ్బంది పడడానికి ఏముంది? అది చాలామంది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకుంటారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అవునా కదా? ప్రతి ఒక్కరూ మనల్ని జెన్యూన్ అనుకోవాలి. అరే ఏంద్రా ఈ ఇంటర్వ్యూలో ఇలా అయ్యా ఇదని చెప్తున్నావు, కానీ వాళ్ళు అయ్యా ఇది చేస్తాడు అని బ్యాగ్ నుంచి కూడా ఒక్కటి కూడా అనొద్దు. సరే, ఇప్పుడు మీ నాన్నగారు కూలి పని చేసుకునేవారు అంటున్నారు, అమ్మ ఇంట్లోనే ఉండేది, హౌస్ వైఫ్. ఓకే. సరే, ఇప్పుడు కూలి పని చేసుకునేవారు, అలా చేసుకుంటూనే మిమ్మల్ని చదివించారా? ఎస్, చాలా కష్టపడ్డారు. ఓకే. చాలా చాలా నేను దగ్గరుండి చూసా, చాలా కష్టపడ్డారు. కానీ చిన్నప్పటి నుండి వాళ్ళు ఎంత కష్టపడ్డా నన్ను రాయల్గా పిలిచారు. నన్ను రాయల్గా, వాళ్ళకు ఒక 500 వస్తే 300 నాకే ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే. నా డ్రెస్సింగ్ కానీ, నా ఫుడ్ కానీ, బై బర్త్ నుంచే నాకు వాళ్ళు చూసేటోళ్ళు. నాకు కూడా అదే అలవాటైంది. అయితే ఒక కూలీ కొడుకు ఇంకో కూలీ కావాలన్నా మనకు టాలెంట్ లేదా? డెఫినెట్గా కూలీ కొడుకు కూలీ అవ్వాల్సిన అవసరం లేదు. మా నాన్న ఏం చదువుకోలే, మా అమ్మ ఏం చదువుకోలే. మీరేం చదువుకున్నారు? MBA కంప్లీట్ అయింది. అది MBA కంప్లీట్ చేశారా? కంప్లీట్ అయిపోయింది. ఓకే. యాక్చువల్లీ ఫారెన్ వెళ్దాం అనుకున్నప్పుడు ఎందుకో మరి ఇలా అనుకోకుండా. సో చదువుకునేంత వరకు మీకు అసలు జనరల్గా ఇలాగా అంటే ఈ చారిటీస్, జనాల్లో తిరగడం, ఈ పేరు తెచ్చుకోవడం, ఇదంతా లేదా మొదట్లో? ఉంది. ఇంకో విషయం నువ్వు ఏం చేస్తుండే అంటే, నేను 10th లో ఉన్నప్పుడు
అరే ఇక మమ్మీ వాళ్ళకి తెలియకుండా మమ్మీ వాళ్ళకు చాలా పనులు చేస్తాను నేను. చాలా పనులు అంటే మా ఇంటి దగ్గర ఒక మేకల మండి ఉంటుంది. మేకల మండి దగ్గర పోయి కొంచెం సేపు అక్కడ వర్క్ చేస్తే వాళ్ళు 50 రూపీస్ అట్లా ఇచ్చేటోళ్ళు. దాని తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్ళేటోడు నేను చదువుకుంటూ. కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ కూరగాయల షాప్లో వర్క్ చేస్తుండే, మూటలు కూడా మోస్తుండే. కానీ ఇవన్నీ మా ఇంట్లో తెలియకుంటుండే. ఎందుకు ఈ పనులన్నీ ఎందుకు ఆ పనులు చేస్తానంటే నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళంటూ ఏం వాళ్ళకు ఒక్కటే నా కొడుకు బాగుండాలి. అయితే ఇక వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకు సరిపోయేటి కాదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులు నాకు తీసుకోవాలని కూడా అనిపించేది కాదు. పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడితే అప్పట్లో 500 వస్తే మస్తు అయిపోతుంది. నాకు బాధ అనిపించేది, అరే పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడి దానిలో 300 నాకే ఇస్తుర్రు, ఇల్లు ఎట్లా గడవాలి అని ఇవన్నీ నాకు అనిపించేది. ఎందుకంటే నేను అప్పటి నుండి నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చా కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చా. ఇప్పుడు కూడా నేను మూటలు మూయమన్నా మోస్తా. ఇప్పుడు ఇంకా అంత అవసరం లేదుగా? అవసరం లేదు. ఒకవేళ అలాంటి చేయాల్సి వస్తే నేను సిద్ధం అని చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే మన పుట్టుకను ఎప్పుడు మరవద్దు, మన దారిని ఎప్పుడు మరవద్దు. మనం ఎంత చదువుకున్నా, ఎంత స్టేజ్కి వచ్చినా, ఈరోజు ఈ చైర్లో కూర్చున్నామని చెప్పి బిల్డప్ ఎవ్వడైనా వాని అవకాశం ఏందో తెలవాలి, వాడే గొప్పడవుతాడు. సో ఎనీవేస్ అయితే ఫ్యామిలీ నేపథ్యం గురించి ఆల్రెడీ మాకు చెప్పారు. ఇప్పుడు అమ్మకి పిల్లలు మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? సిస్టర్స్, బ్రదర్స్? ఉన్నారు. ఓకే. ఒక అక్క, చెల్లెలు, నేను. ఓ, మీరు ఒక్కళ్ళే వన్ అండ్ ఓన్లీ సన్. మీ ముందు వెనక ఇద్దరు కూడా ఆడపిల్లలే. అవును. చాలా ప్రొటెక్షన్ ఉంటుందేమో కదా వాళ్ళకి? 100%. ఎవరికో సారీ జనాలకే మనం అంతా అలా ఉంటున్నాం. ఇప్పుడు జనాలకే మనం అలా ఉంటున్నాం, మన ఇంట్లో మనం ఉండమా? మ్యారేజ్ అయిపోయింది అక్కకి, చెల్లికి? ఇద్దరికి అయిపోయింది. ఓకే. మీరే దగ్గర నుండి చేశారా, నాన్నే చేశారా మ్యారేజ్? అంటే మా అక్క పెళ్ళి అయితే తనది లవ్ మ్యారేజ్, అప్పుడే తనే చేసుకుంది. మా చెల్లె పెళ్ళి అయితే నాన్న నేను ఇద్దరం కలిసి చేసాం. చిన్న ఏజే అప్పుడు, ఇద్దరం కలిసి చేసాం. అక్క పెళ్లి లవ్ మ్యారేజ్ అంటే అప్పుడు మీరు ఎంత ఉంటారు? ఐ థింక్ ఒక 5 years ఉంటాయేమో. చిన్న పిల్లడా మీరు అప్పుడు? చాలా. ఇప్పుడైతే మీ అక్కన వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకునేంత ధైర్యం ఎవరో చేయరేమో. అట్లేం లేదండి, తప్పేముంది చెప్పు. లవ్ చేయడంలో తప్పు లేదు కదా, కానీ లవ్ చేయడంలో తప్పు లేదు, కానీ లవ్లో మోసం ఉండొద్దు. ఓకే. సో లవ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి మీరు ఎవరినైనా లవ్ చేశారా? మోసం గురించి మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? చేసారు కదా. మీరు ఎవరినైనా లవ్ చేశారా? లవ్వా? అంత బ్లష్ అవుతుంది ఫేస్ అంటే డెఫినెట్గా చేసినట్టున్నారు. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుందండి, ఏదో ఒకటి. కానీ అది మనకు దక్కాలని రూల్ ఏం లేదు కదా. అవునా కదా? ఏ ఏజ్లో లవ్ చేశారు? లవ్ అంటే 22 ఐ థింక్ నా ఏజ్ అప్పుడు. పర్లేదు సార్, 22 years వరకు ఆగారు. 22లో లవ్ చేశా. కానీ లవ్ చేసా కానీ అంత అప్పట్లో అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. అంటే ఓయోకి తీసుకెళ్దామని కానీ, పార్క్ తీసుకెళ్దాం కానీ, ఇలాంటి గబ్బాలు అట్లా లేవు మా ఇంట్లో వాళ్ళు. అంటే ఇంట్లో పార్క్ తీసుకెళ్తారు, ఓయోకి ఎందుకు తీసుకెళ్తారు సార్ ఎవరైనా? ఇప్పుడు ఓయోకే తీసుకెళ్తారు అందరు. మరి ఓకే, ఇప్పుడు ఓయోకి వెళ్తారు అందరూ. ఏం వెళ్ళరు, పార్క్ వరకు వెళ్తారు. వాళ్ళు ఓయోకి వెళ్ళారంటే వాళ్ళు లవ్ ఎందుకు చేసుకుంటున్నట్లు? 100% చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఓయో అయిన తర్వాతే అన్ని ఓయో రూమ్కి తీసుకెళ్తారు. ఇదేదో ఓయోకి మనం పబ్లిసిటీ ఇస్తున్నట్లుంది. సరే, టాపిక్ ఇంకోటి మాట్లాడదాం. ఓకే. ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు ఇదేదో, మనం దాని గురించి మాట్లాడుతుంటే. మీకు ఏమి ఇవ్వరు, నాకు ఏమి ఇవ్వరు వాళ్ళు. అవును, కరెక్ట్. సరే, రూమ్ లకి తీసుకెళ్తారు. ఓకేనా? ఓకే. జెన్యూన్ లవ్ లేదు ఇప్పుడు. ఓకే. ఒక 10 years కింద, 12 years కింద అప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు జెన్యూన్ లవ్ అనేది లేదు. అంటే మీరు 22 years అప్పుడు చేసింది జెన్యూన్ లవేనా? జెన్యూన్ లవ్వే. ఇక ఒకటి ఏంటంటే మనము ఒక డిసిప్లిన్గా పెరిగాం కాబట్టి అన్ని సైడ్లు ఆలోచించాలి. ఒకటి, కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళెంత అని ఉంటుంది, ఎన్నో ఉంటాయి. మనము ప్రేమించడం ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా అంతే పర్ఫెక్ట్. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపించింది. ఎవరింట్లో వాళ్ళకి? అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. అమ్మాయికి ప్రపోజ్ చేశారా మీరు? నేను చేయలే, అమ్మాయి చేసింది. నేను ఎవరికి ప్రపోజ్ చేయలే. మీరు చేయించుకుంటారా? చేయించుకోను, వాళ్ళకి నచ్చి చేస్తారేమో. ఓకే. ఇందాక కూడా ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది వచ్చినప్పుడు. తీసుకురావాల్సింది సార్, అమ్మాయితో కూడా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళం. అలా కాదు, నేను ఏమంటానంటే లవ్ మీరు చేశారు కదా, ప్రపోజ్ అమ్మాయి చేసింది అంటున్నారు. లేకపోతే అమ్మాయి ప్రపోజ్ చేశాక మీరు లవ్ చేశారా?
ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ అనుకున్న తర్వాత చాలా 6 months తర్వాత లవ్ చేశాను. ఓ అవన్నీ అయిపోయినాయి ఫ్లాష్ బ్యాక్ అవన్నీ. కానీ ఏ గలీజ్ పనులు చేయలేను నేను. ఓకే. అప్పట్లో అంత మెచ్యూరిటీ కూడా లేదు. అమ్మాయి ప్రపోజ్ చేస్తే మీకు యాక్సెప్ట్ చేయడానికి 6 months పట్టింది. ఉమ్, ఓకే. 22 yearsలో. ఉమ్. అలా ఇంటర్ అనుకుంటా ఐ థింక్ అప్పుడు. ఇంటర్లో 6 months టైం తీసుకున్నారా? ఉమ్. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మరి అసలు అదెందుకు బ్రేకప్ అయిపోయింది? కొంచెం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. మీ ఓల్డ్ సిటీ అమ్మాయినా? కాదు, బయట అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆంధ్ర అమ్మాయి అంటే వాళ్ళు ఇక్కడే సెటిల్ అనమాట. ఓకే. అలా జరిగింది. ఎంతకాలం నడిచింది అది? కొద్ది రోజులు నడిచింది. కొద్ది రోజులు అంటే ఒక పీరియడ్ ఉంటుంది కదా దేనికైనా. ఒక 7 years నడిచింది. 7 years అంటే కొద్ది రోజులా? కొద్ది రోజులే కదా. అమర ప్రేమికుడు కదా సార్ మీరు? నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారండి. ఓకే. దాన్ని కొద్ది రోజులు అనరు, కొన్ని సంవత్సరాలు అంటారు. అవునా. మీ ఓల్డ్ సిటీలో 7 years అంటే కొద్ది రోజులు అని చెప్పా. ఓకే. ఎనీవేస్ ఫైనల్గా ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయ్యి మీ చదువంతా అయిపోయేదాకా కూడా ఆ అమ్మాయితో స్టిక్ ఆన్ అయి ఉన్నారు మీరు. ఓకే. బట్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండి మీరు వదిలేసారా? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉండే అండ్ ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఓ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మాయి. ఓకే. అమ్మాయి లేదు, దానివల్ల బ్రేకప్ అయిపోయింది. ఓకే. సో చిన్న వయసు, ఆల్మోస్ట్ ఇప్పుడు 30 ఉంటాయా? 32 అనుకోండి. 32 yearsకి 32 years అంతా 32 yearsలోనే అన్నీ చూసేసారు కదా ఆల్మోస్ట్. అటు అమ్మని ఆ సిచ్యువేషన్లో అంటే హ్యాపీగా ఉన్న టైంలో అమ్మకి అలా అవ్వడం జరిగింది. అంటే లవ్ చేసిన అమ్మాయిని కోల్పోయారు అండ్ అమ్మకి అలా జరిగింది. లైఫ్లో హ్యాపీనెస్ ఇంత అంటే బయట ఇంత అందంగా కనబడే సూర్యబాయికి లోపల అంతా కూడా అన్ని చేతనుభవాలు అనుకోవచ్చా? 100%. పైకి ఏదో ఉంటున్నా, ఎందుకంటే మనల్ని చూసి వేరే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు కదా. మనం బాధలో ఉన్నామని 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. మనం నవ్వే కనిపించాలి 10 మందికి. అరే వాడే ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటాడు, మనకేం మంచి చేస్తాడు అనే ఫీలింగ్ మనం అంటే పడనోళ్ళు క్రియేట్ చేస్తారు. లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుకుంటూ ఉండడమే గుడ్. అందుకే ఎప్పుడు చూసినా అలా నవ్వుతూ కనబడుతూ ఉంటారు. అవును, అందరు అదే. నా స్మైల్ అంటే చాలా ఇష్టం అంటారు చాలామంది. ప్రతి ఒక్కరికి అసలు చాలామంది ఫీల్ అయ్యారు ఓల్డ్ సిటీలో, ఇంత మంచోనికి ఏంది అంటే. చాలామంది అంటారు మంచోళ్ళకే ఇలాంటివన్నీ జరుగుతాయి అని. అంటే నేను అనుకుంటుండే, అరే మంచోళ్ళకి ఎందుకు జరుగుతాయి, కానీ మంచోళ్ళకి ఎందుకు జరుగుతాయి ఇట్లా? ఇంత మంచి అవుతున్నాను అంటే మంచి వాళ్ళకే ఎందుకు జరుగుతాయంటే మీరు ఇంత మంచి పర్సన్ కదా, మరి ఇంత మంచి పర్సన్ అయినప్పుడు బయట ఎందుకు సూర్యాభాయ్ అంటే కంప్లీట్గా ఆయన ఒక రౌడీ షీటర్ అండ్ కంప్లీట్గా సెటిల్మెంట్లు దందాలు చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, ఎందుకు ఈ టాక్స్ అన్ని ఎందుకు నడుస్తున్నాయి? ఒక్క చూపించండి. ఎక్కడ ఎవరి దగ్గర ఏం తీసుకున్నాను ఒకటి మీకు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? అంటే పోనీ ఏమన్నా దందా చేసినట్టు వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? అంటే పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర కూడా చాలా పేర్లు ఉంటాయి, అట్లానే ప్రూఫ్స్ ఉండవు కదా. మరి అది రూమర్స్ అని కూడా మీరు అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా, ఏంటంటే మనం ఎప్పటిదాకా అయితే మన కళ్ళతో చూడమో అది జెన్యూన్ కాదు. చెవులకి 100 మంది చెప్తుంటారు, చెవులతో ఏని ఒకరిని పాయింట్అవుట్ చేయొద్దంట నేను. ఈవెన్ నన్నని కాదు, ఇంకెప్పుడైనా ఎవరినైనా మీ కళ్ళతో మీరు చూసినప్పుడు 100% పాయింట్అవుట్ చేయొచ్చు, వాళ్ళ గల్ల పట్టుకోవచ్చు. ఓకే. అసలు చాలా మందికి ఉన్న డౌట్, అసలు సూర్యాబాయ్ ఏం చేస్తారు? యాక్టర్. ఒక యాక్టరే ఇంత సంపాదించారా? సంపాదించి పోగొట్టుకున్నా. ఇప్పుడు మీరు చేసింది యాక్చువల్గా కొన్ని రియల్ ఎస్టేట్ చేస్తా, యాక్టింగ్ ఫీల్డ్, మీరు అన్న దందాలు లంగ దందాలు చేయను నేను. ఏమైనా చిన్న చిన్న ల్యాండ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సైడ్ల మీద కూర్చొని అట్లా అది చేస్తా. సో చేస్తారు మొత్తానికి? అవును, నేను మెన్షన్ చేసి మరీ చెప్తున్నా, లంగా దందాలు నేను చేయను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా ఫ్రెండ్ ఒక కేసు వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ అందరూ భయస్థులు. ఓకే. భయపడతారనమాట. ప్రాణం మీద చాలా ఆశ ఉంటుంది, పరువు పోవద్దని ఉంటుంది, తప్పు వాళ్ళది లేకపోయినా. అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు, ఇట్లా జరిగింది ఇట్లా కథ. ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా సరే ఏంటి సమస్య, ఏంది ప్రాబ్లం, ఫలానా ఇదని చెప్పి సెటిల్మెంట్ చేసేస్తాం మనం మంచితనంతో. వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే ఫ్రెండే కదా అని చెప్పి వదిలేస్తాం, అంతే. దీన్ని దందా అంటారా మీరు? సెటిల్మెంట్ అనేది అంటాం. అంటే దందాకు సెటిల్మెంట్కి తేడా ఏముంది? దందా అంటే సెటిల్మెంట్ అంటే ఒక బలహీనుని భయపెట్టి తీసుకోవడం సెటిల్మెంట్. ఓకే. బలహీనుని వెనక నేనున్నా అని చెప్పి నిలబడ్డం
మంచితనం. మంచితనం అనుకోవచ్చుగా. మంచితనం లేదు అని నేను చెప్పట్లేదు, కానీ ఎట్ ది సేమ్ టైం చెప్పాను ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆదుకోనే తత్వం అని కూడా అనుకోవచ్చు కదా తెలుగులో చెప్పాలంటే. ఆదుకునే వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు? నేను వాళ్ళని ఇయ్యమని చెప్పి నేను అడగట్లే, ఇందాక మీకు ఒక మెన్షన్ చేసి వాళ్ళంతా వాళ్ళు ఇస్తే తీసుకుంటా, లేకపోతే ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తా. ఓకే, బలవంతంగా నీ పని చేశాను నాకు ఇవ్వండి అని డిమాండ్ అయితే చేయరు. సో ఇప్పుడు వన్స్ వాళ్ళకి మీ వల్ల చాలా హ్యూజ్ ఏదో ఒకటి వచ్చేసింది, హ్యూజ్ గా ఎక్కువగా వచ్చినా కానీ వాళ్ళు మీకు ఏమి ఇవ్వలేదు అనుకో, వాళ్ళని ఏం పట్టించుకోరా, వదిలేసేస్తారా? అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే లైవ్ లో నేను కాల్ చేస్తా. ఎన్నో ఉన్నాయి అలాంటి సందర్భాలు. ఇప్పుడు మీరు ఎన్నో చారిటీస్ నడుపుతున్నారు అమ్మ పేరు మీద. నడపట్లేదు, ఇప్పుడు నడపాలని చూస్తున్నా. అంటే ఇంతకు ముందు ఒక పేరు అనేది లేదు, నడిపా కానీ నడిపారు కదా, ఒక ట్యాగ్ లేదు. ఇప్పుడు ఒక ట్యాగ్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, మా అమ్మ పేరు శివమ్మ, మా నాన్న పేరు నాగప్ప, నా పేరు సూర్య, శివనాగ సూర్య. ఓకే, ఆ నేమ్ తోని ఇప్పుడు చేసేదానికి వాల్యూ ఉంటుంది. నేను ఎందుకు అంత క్లారిటీతో చారిటీస్ నడుపుతున్నారు అని చెప్పానంటే, చాలా మంది మీ నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా మాకు చెప్పారు. అవునవునవును, చారిటీస్ అన్నారు కదా మీరు, అవి ఎవరో పెట్టిన చారిటీస్ కానీ నేనున్నా అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా నా వంతు సాయం చాలా చారిటీస్ కి నేను చేసిన. ఇప్పుడు నా తల్లి జ్ఞాపకంగా, నా తల్లికి ఒక గుర్తుగా పైన హ్యాపీనెస్ ఉండాలి. అలాంటి ఎంతోమంది తల్లులకి, చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందన్న వాళ్ళకి మా అమ్మ పేరుతో ఇప్పుడు చేసే దాంట్లో కిక్ ఉంటుందండి నిజంగా. ఎందుకంటే మా అమ్మనే గుర్తొస్తుంది ఎవ్రీ క్షణం నాకు. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయలు కూడా మా అమ్మ కనిపిస్తుంది. మీ యాక్చువల్ పేరు ఏంటి సార్? సురేష్ రాజ్. జనరల్గా అమ్మ అంతా బాగానే ఉంది, కానీ సురేష్ రాజ్ సూర్యాబాయిగా మారిన టైం ఇప్పుడు 6 years అవుతుంది. 6 years అవుతుంది. 6-7 years అవుతుంది. అంతకుముందు ఓల్డ్ సిటీలో అందరు మిమ్మల్ని, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఓల్డ్ సిటీలో మీకు తెలిసిన వాళ్ళందరూ ఏమని పిలిచేవాళ్ళు? సురేష్ అని పిలిచేవాళ్ళు. ఓకే, సడన్ గా సూర్యాబాయిగా మారడానికి రీజన్ ఏంటి? ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ని ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్ళారు అనమాట. సిస్టర్ని ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా నేను ప్రేమించా అని ఒక అబ్బాయి బలవంతంగా కాలేజీలో నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఫోన్ చేసింది మీకా? నాకు చేయలే, వాళ్ళ అన్నకు ఫోన్ చేసింది. వాడు మా ఇంటికి వచ్చిండు. ఒక ఊరు అంటే ఎంతమంది ఉంటారు? 5 మంది పోయి తీసుకురావడం పాసిబులా? అది కూడా వాళ్ళ ఏరియాకి పోయి పాసిబులా చెప్పండి మీరు? అంటే వాళ్ళు ఏమన్నా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే, ఎంత బ్యాక్గ్రౌండ్ లేకపోతే వాడు ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాడు? వానికి ఎంత దమ్ము లేకపోతే ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాడు? అలాంటి దగ్గర నుంచి ఏం చేస్తే ఇక్కడికి తీసుకొచ్చిండు వచ్చి అమ్మాయిని? ఏదైనా చేయొచ్చు. అదే చేశారా? అదే చేశా. అందుకు అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ సూర్యాబాయ్ ధైర్యంగా చెప్తున్నారు. సూర్య గారు భయం ఏముంది? తప్పు చేశానా నేను? ఒక అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళి చేసొచ్చా అని చెప్తున్నానా? ఏం చెప్పట్లే కదా. ప్రాబ్లం జరిగింది, నాకు ప్రాణాల మీద ఆశ లేదు. ఎందుకంటే ఎప్పుడు పుట్టుక్కన పోయే ప్రాణం ఇది, 4 రోజుల జీవితం ఇది, అవునా కదా? మంచి చేసి చచ్చిపోదాం. సో ఆ సొల్యూషన్ ఇచ్చిన పేరే ఈ సూర్యాబాయ. ఎస్, సొల్యూషన్ ఎక్కువ అయితే ఆ సొల్యూషన్కే నాకు సూర్యాబాయిగా పేరు వచ్చింది. చంపడం ఒక్కటి తప్ప అన్నీ వేసి వచ్చిన. చంపడం ఒక్కటి తప్ప అన్నీ వేసి వచ్చిన. ఫస్ట్ ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకున్నా నేను. నాకు నా ప్రాణాల మీద తీపి లేదు. మీకు ఇంకో విషయం చెప్తే షాక్ అవుతారు. ఎవడి చెల్లెనైతే తీసుకొని వెళ్ళిండో వాడే రాలే మా అమ్మడి. వాని చెల్లె కోసం వాడే రాలే. కానీ నన్ను కూడా అన్నా అని పిలిచింది ఆ పిల్ల. ఇంటికి పోయినప్పుడు ప్రేమతో ఛాయ్ ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగా చూసుకుంటారు. మా పరువు అయ్యా అని అన్నారు. పరువు కోసం నేను ప్రాణాలు ఇస్తా, ప్రాణాలు కూడా తీస్తా. పరువు కోసం మాత్రమే. నేను పైసాకు లొంగ, కోరిక లొంగ, బెదిరింపుకు లొంగ. ఒక పరువుకు, ప్రేమకు, రెండిటికే లొంగుతా. వాళ్ళందరూ నాగా తలొంచి నువ్వే చూసుకో అయ్యా అని అన్నారు. అరే నా ప్రాణమే నాకు ఆశ లేదు, నా చెల్లె ఉంది అక్కడ. ప్రాణాల మీద ఆశ వదిలేసి నాతో పాటు వచ్చేది ఎవరు అని అడిగా. నాతో పాటు ఉన్నోళ్ళు రాలే, కానీ నేనంటే తెలిసిన వాళ్ళు వచ్చారు. 5 మంది పోయినాం. ఒక ఊరిని మొత్తం గోల్ చేసి వచ్చినాం మొత్తం. ఒక ఊరినే వాళ్ళు పెద్ద దగ్గర అంటే 70-80 మంది. యాక్చువల్గా తీసుకెళ్ళిన వాళ్ళు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు. అనుకోవచ్చు కాదు, బ్యాక్గ్రౌండే. అక్కడ సర్పంచ్,
ఓకే. వాళ్ళ అయ్యా ఉమ్, ఆ ఏరియాలో సర్పంచ్ ఉమ్, ఫస్ట్ మంచితనంగా మాటలతోనే చెప్పినాం, ఓకే. వినలేదు. తర్వాత ఎందుకంటే మా ప్రాణాల మీద మాకు ఆశ లేదు, ఉమ్, ఆశ లేదు, అందుకనే పోయినాం, గెలిచి వచ్చినాం. నాకు ఓడిపోవడం నచ్చదు ఉమ్, అస్సలు, ఓటమి అనేది నాకు నచ్చనే నచ్చదు. ఉమ్. చాలా మందికి మీ వీక్ పాయింట్ తెలుసు. అంటే మీరు అడిగితే గానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మీరు మాట్లాడను అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఏం మాట్లాడకుండా ఇంత సాఫ్ట్గా ఉండే ఇంత సంపాదించేశారా? ఎంత సంపాదించా? అంటే ట్రస్ట్లు పెట్టే అంత సంపాదించారంటే, ట్రస్ట్లు అంటే ఊరికే పెట్టరు కదా. మీ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే ట్రస్ట్లు పెట్టలేరు కదా. అంటే వాటి పక్కన ఎన్నో సున్నాలు యాడ్ అవుతేనే పెట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, నేనున్నా, ఉమ్, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, నాకు మార్కెట్లో కొంచెం చాలా మంచితనం ఉంది. ఉమ్. ఉమ్? ఎస్. అయితే 10 మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మందిలో 5 మంది అయినా అరే నేను ఒక చేయేస్తా అని అనకుండా పోతారు ఎవరన్నా? ఓకే. ఉమ్? పెద్ద 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 ట్రస్ట్లకే ఎన్నో వస్తున్నాయి, అవునా కదా? సరే, నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్, నా ఫేస్బుక్లో ఫాలోయింగ్, ఉమ్, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఒక్కొక్కటి 1 రూపాయి అనేడా? ఉమ్, ఒక 1 రూపీ సరిపోదా మనకు? మనకి ఇంత పేరు ఉంది కదా. ఇప్పుడు 10,000 ఉంటే 3 రోజులు 50 మందికి అన్నం పెట్టవచ్చు, తెలుసా మీకు? ఓకే. తెలుస్తుంది సార్ ఇప్పుడే. 10,000 ఉంటే 3 పూటల 3 రోజులు 50 మందికి అన్నం పెట్టవచ్చు. ఓకే. అదే 10,000 ఉంటే 100 మంది పిల్లలకి ఫ్యాన్లు ఫ్యాన్లు ఫిట్ చేయవచ్చు. అదే 10,000 ఉంటే ఎన్నో బుక్స్ వస్తాయి, పెన్నులు వస్తాయి. అదే 10,000 ఉంటే 50 మందికి బట్టలు వస్తాయి. అలాంటి లేనోడు నాకు అంత రేంజ్లో కావాలని కోరుకోడు. కారు ఉన్నోనికి ఏమవుతుందంటే, బైక్ ఉన్నోడు కారు ఉన్నోని చూస్తాడు, అరే నాకు కారు ఎప్పుడు వస్తుందా అని. సైకిల్ ఉన్నోడు బైక్ ఉన్నోని చూస్తాడు, నాకు బైక్ ఎప్పుడు వస్తుందని. సైకిల్ కూడా లేనోడు సైకిల్ని చూస్తాడు, ఇది ఎప్పుడు వస్తుందని. ఏం లేని స్థితిలో ఉన్న వాళ్ళకే కదా మనం హెల్ప్ చేస్తాం. అది 10 రూపీస్ ఐటమ్ అయినా 1 రూపీ ఐటమ్ అయినా వాళ్ళకి చాలా గొప్ప, ఓకే. అవునా కదా? ఎంతమందిని చదివిస్తున్నారు సార్ ప్రస్తుతం మీరు? అంటే రెగ్యులర్ నేను ఇంతమంది చదివిస్తున్నా అని చెప్పను. ఇప్పటి వరకు అయితే నా వల్ల ఎంత అయితే అంత, మీరు వీడియోస్లో చూసిండొచ్చు, వీక్లీ వన్స్ కొంతమంది. అంటే నా దగ్గర డబ్బులు ఉంటేనే ఈ ట్రస్ట్ కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఎన్నో లంగ పనులకు ఎన్నో బ్లాక్ మనీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎక్కడెక్కడో చేస్తున్నారు. పనికిరాని చోట పైసలు పడేస్తున్నారు. ఒక బరాత్, పెళ్ళైన బరాత్లో బ్యాండ్ వాళ్ళని ఆల్రెడీ మాట్లాడతాం, 1,00,000 రూపాయలకో 2 లక్షలకో. మనం తాగిన జోష్లో 2-3 లక్షలు ఎగిరేస్తాం. వాళ్ళకు ఆ ప్రోగ్రామ్కి అన్ని పైసలు మాట్లాడి దాని తర్వాత 2 లక్షలు ఎగిరేస్తాం. అదే 2 లక్షలు ఎంతోమందికి స్కూల్కి బుక్స్ ఉండవు, చదువుకోని స్థితిలో ఉంటారు, కొన్ని ఫౌండేషన్స్లో ఫ్యాన్లు ఉండవు, వాష్రూమ్స్ సరిగా ఉండవు, వాళ్ళకి సరిగా బట్టలు ఉండవు. ఆ 2 లక్షలతో ఎంతమందికి ఎంత చేయవచ్చు? నేను ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ, అరే బాబు మీరు అన్ని లక్షలు వేస్తారు కదా, అన్ని లక్షలు ఎగరేకుర్రా నాయన, ఇక ఫలానా ఇది ఉంది, ఫలానా అది ఉంది, మీకు వాళ్ళ చేతనైతే ఒక 10 రూపాయలు సాయం చేయండి వేరే వాళ్ళకి, తప్పలేదు కదా? అసలు లేదు. ట్రస్ట్ అసలు పెట్టాలి అన్న థాట్ అమ్మకి అలా అయిన తర్వాతే వచ్చింది. అవును. ఓకే. ట్రస్ట్ అంటే లే సాయం చేయాలని ఎప్పటి నుండే ఉంది, సాయం చేస్తూనే ఉన్నా. కానీ నేను చేసిన సాయానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. ఓకే. అర్థమవుతుందా? అందరూ చేస్తారు అన్నదానాలు, అందరూ అన్నీ చేసుకుంటారు, అవునా కదా? నేను ఈ మధ్య కాలంలో సమాజంలో చూసిన వేస్ట్గా పడేస్తారు డబ్బుల్ని. అలా వేస్ట్గా పడేసే డబ్బుల్ని వాళ్ళకు మంచిగా అనిపిస్తే, ఇప్పుడు ఫౌండేషన్ అనేది ఉట్టిగానే పెట్టలేం, దానికి పర్మిషన్స్ కావాలి, ఎన్నో 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 కావాలి, అవునా కదా? ఫౌండేషన్ పెడుతున్నామంటే మనం పెద్ద ఆస్తిపరులం కాదు. ఇప్పుడు సర్వ్ నీడ్ అని ఉంది, హర్ష సాయి అని ఉన్నాడు, హర్ష సాయి, ఇంకా కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళైనా వాళ్ళకు ఎవరు 1 రూపాయి కూడా ఇయ్యరు అంటారా? ఎందుకు ఇవ్వరు? చాలా మంది ఇస్తారు కదా. ఇస్తారు కదా. మంచితనం అనేది కొంచెమన్నా మిలిగుంది కదా, అవునా కదా? సో మీరు ఆ మంచితనాన్ని ఫాలో అయ్యి మీరు కూడా డెవలప్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఇంకో విషయం, ఎవరు చేసినా చేయకపోయినా నేను చేయాలని ఫిక్స్ అయినా. ఎందుకోసం తెలుసా? నా దగ్గర డబ్బు ఉందని కాదు, 10 మందికి నేను రిక్వెస్ట్ చేస్తే ఒక్కడన్నా సాయం చేయడా మంచి కోసం? పోనీ ఆ ఒక్కడు కూడా సాయం చేయకపోయినా సరే, నేను సంపాదించి ఎవరికి పెట్టాలి? ఒక చిన్న విషయం. సరే, నేను బతకాలంటే
నాకేం డబ్బు అవసరం లేదు, ఎక్కువ డబ్బు అవసరం లేదు. మంత్లీ ఒక 50,000 సంపాదిస్తే 10-15,000 నాకు మస్తు అయిపోతుంది. నాకు ఏ అలవాటు లేదు. ఎందుకు సార్ పెద్ద కార్ మెయింటైన్ చేస్తున్నారు? అదే చెప్తున్నాను కదా, 10-15,000 5,000 డీజిల్ పోసుకుందాం. దాని తర్వాత నా దగ్గర ఉన్న పిల్లలకి కొంచెం డబ్బులు ఇద్దాం. ఒక 50,000 సంపాదిస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్, సంపాదిస్తే 35,000 ఉంటాయి కదా. 35,000లో నేను ఒక నెల అంతా కొన్ని ప్లేసెస్ ఎంచుకొని ఆ పూటకు కూడా లేకుండా రోడ్డు మీద పడి ఉంటారు ఎంతోమంది. వాళ్ళకు ఒక బట్టలు ఇస్తే ఒక 1 మంత్ వస్తాయి. అసలే బట్టలు వేసుకునే వాళ్ళకి, లేని వాళ్ళకి 1 మంత్ 15 రోజులని యూజ్ చేస్తారు కదా. అవునా కదా? సరే, ఒక చదువుకుంటలేడు అని ఫీజు కడతలేడు, ఒక 5,000 కట్టేస్తే నెల దాకా 2 నెలల దాకా వాళ్ళు ఎవరు అడగరు కదా. సరే, ఒక ఏరియాలో ఫుడ్ ప్రాబ్లం ఉంది, ఒక 5,000 పెట్టి వాళ్ళకి రేషన్ వేయించేసినాం, నెలంతా తింటారు కదా. ఈ 35,000లో ఎన్ని చేయొచ్చు? అవునా కదా? ఎవరు వెళ్ళిపో అవసరం లేదు. ఇప్పుడు ఇంత నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సంపాదించలేనా నేను? షూటింగ్స్ చేసుకోలేనా? ఇట్లా చిన్నవి చేసుకోలేనా? జనరల్గా చాలా బాగా చెప్తున్నారు, అంటే చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. సాఫ్ట్గా ఉన్నాను కాబట్టి సాఫ్ట్గా మాట్లాడుతాను. అదే. సో ఇంత సాఫ్ట్ పర్సన్ దగ్గరికి పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ కూడా వచ్చి నమస్తే చెప్పి కూర్చొని వెళ్తారని చెప్పి విన్నాము. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు నాకు పెట్టాలని అవసరం లేదు, నేనే పెడతా. నేను నమస్కారం పెట్టిన తర్వాత వాళ్ళు ప్రతి నమస్కారం పెడతారా? చెప్పండి. అడిగిన దానికి తప్ప అన్నిటికీ చెప్తున్నారు. నేను అడిగింది మిమ్మల్ని అది కాదు. మరి చాలా మంది పెద్దవాళ్ళు, చాలా మంది పెద్ద అంటే చాలా పెద్ద ఉంటారు, చాలా పెద్ద హైట్ ఉంటారా, చాలా హైట్ ఉంటారు, ఓకే, బాగా హైట్ ఉంటారు, బాగా వెయిట్ ఉంటారు, కొంచెం మీకంటే ఇంకో 4 చైన్లు ఎక్కువ వేసుకుంటారు. వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తారు అని చెప్పి నాకు తెలిసింది. ఓకే, అవును, వస్తారండి. సూర్య అంటే మంచోడు, పరువు గలవాడు. వాని దగ్గర పోతే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాడిని మా దగ్గరికి పిలుచుకుంటే అంటే మంచి ఉంది కాబట్టే మనల్ని పిలుస్తారు, కలుస్తారు, మాట్లాడతారు. చెడు ఉందనుకో ఎవడు రాడు, ఎవడు మాట్లాడు, వాళ్ళు నా దగ్గరికి రారు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా అనుకోండి, ఎందుకంటే నీ చిన్నోన్ని, తప్పుందా వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే? నా దగ్గరకు వస్తారా అని యూజ్ చేయకండి, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా. మొత్తానికైతే ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతా ఉంటుంది. అందరితో ఉండాలి కదండి, అందరితో. ఇప్పుడు మంచోళ్ళతో ఉండాలి, చెడ్డోళ్ళతో ఉండాలి. చెడ్డోళ్ళతో కూడా ఎందుకు ఉండాలంటే వాళ్ళని కూడా మంచిగా మారుదాం. అలా మార్చారా మరి ఎవరినైనా? చాలా మందిని మార్చాను నేను. లేకపోతే మీరు కూడా మారిపోయారా? చాలా మందిని మార్చాను నేను చిన్నప్పటి నుంచి నేను ఇట్లనే ఉన్నా. ఏదన్నా ముక్కు సూటిగా మాట్లాడతా. నాకు నచ్చితే నేను ఉంటా, నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోతా. ఒక మాట కూడా నేను తిట్టను. మన మౌనమే వాళ్ళకి సమాధానం. ఓకే, సో మీ బిహేవియర్తో చాలా మందిని మార్చానంటారు అయితే మొత్తానికి. నాతో మాట్లాడారు కదా ఇంతసేపు, నా బిహేవియర్ మంచిగా అనిపించిందా మీకు? లేకపోతే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నట్టు అలా అనిపించిందా? అలా ఏం లేదు, లేకపోతే ఇంత ఓపెన్గా ఎందుకు మాట్లాడతా? నాతో మాట్లాడడం వేరు, బట్ ఇలా మనం స్టూడియోలో ఉన్నాము. అఫ్కోర్స్ మీరు స్టూడియో బయట కూడా బాగానే మాట్లాడారు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇక్కడున్న సూర్యాబాయ్ వేరు, ఇక్కడ నా దగ్గర సూర్య ఉన్నారు. కానీ వన్స్ ఓల్డ్ సిటీకి వెళ్ళిన తర్వాత సూర్యాబాయ్గా మారుతారు. లేదు, నేను ఎక్కడైనా కూడా ఇగో ఇప్పుడు మీరు అన్నారు చెప్పండి సూర్యాబాయ్ ఫోన్లో అని. ఎందుకన్నారు? నేను ఎక్కడైనా నాకు ఆ ట్యాగ్ ఉంది కాబట్టి నేను ప్రతి జాగాలో నాకు పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు? నేను దేవున్నా? ఓల్డ్ సిటీలోనే చేయాలి కదా. ఓల్డ్ సిటీలో పోనీ రౌడీ షీటర్కి చేస్తారా పాలాభిషేకాలు? దందాలు సెటిల్మెంట్లు వేసుకోవడానికి చేస్తారా పాలాభిషేకాలు? చెప్పండి మీరు. వింటున్నాను సార్, మీరే చెప్పండి. చెడు అని తెలిసిన తర్వాత ఆయనకు పాలాభిషేకాలు చేస్తారు, చెప్పులతో కొడతారు, మరి పాలాభిషేకాలు చేస్తారు, పూలదండలు వేస్తారు. పోనీ పెద్ద యాక్టరా? నేషనల్ నంది అవార్డులు ఏమైనా వచ్చినాయి నాకు? రాలేవు. మంచి మనసున్నోడు ఎక్కడున్నా వాడు రాజే. రాజుకు ఒకసారి పేరు వచ్చిన తర్వాత ఆ ట్యాగ్ అలానే ఉంటుంది. సో గుండెల నిండా ధైర్యం 100%, నోటి నిండా మాటలు పక్కా, ఏది అడిగినా కానీ ముక్కుసూటి సమాధానం. ఎస్, అంతేనా? సో వీటితో పాటు సూర్యలో ఉన్న ఎమోషన్ కూడా మాకు కావాలి.
ఎమోషన్ అంటే ఇప్పుడు ఏడ్చి చూపించమంటారా మిమ్మల్ని ఏడవని చెప్పట్లేదు నేను, మిమ్మల్ని ఏడిపిస్తే మీ వాళ్ళందరూ వచ్చి నన్ను ఏడిపిస్తారు. అట్లా అలా ఏడిపించారు నా వల్ల ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగవద్దని నేను కోరుకుంటా. నాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా నేను అదే చెప్తా. ఓకే, ఒకరికి మంచి జరగకపోయినా పర్లేదు, నా వల్ల చెడు మాత్రం ఎవరికి జరగవద్దు. ఇంత అంటే జనరల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, బయటకు మీరు కనబడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు. బయటికి ఏం కనిపిస్తాను, లోపల ఏముంటాను. బయట సూర్యాబాయ్ అంటే అమ్మో ఈయన అసలు చాలా పెద్ద కరుడు కట్టిన మనిషి ఏమో అనుకుని ఉంటారు. కాకపోతే ఏంటంటే మీతో కాసేపు మాట్లాడితే కానీ మీలో ఉన్న సున్నితత్వం చాలా మందికి తెలియదు. కానీ అన్నీ చూసారు లైఫ్లో, 32 yearsకే లైఫ్లో ఆ మొత్తం ఎత్తుపలాలన్నీ కూడా మీరు చూసారు. ఎట్ ది సేమ్ టైం అసలు మీ లైఫ్లో మీరు ఎమోషన్ అయిన సందర్భం కానీ, లేకపోతే చాలా బాధపడిన సందర్భం కానీ ఏదైనా ఉందా? ఉంది. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ తగిలింది నాకు. మా మమ్మీ చనిపోవడం ఒకటి, ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం ఒకటి. ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారా? మరి చాలా చాలా లాస్ అయ్యా. ఏ విషయంలో? మమ్మీకి హెల్త్ ఇష్యూ కదా. నేను ఏవైతే నా లైఫ్లో జరగకూడదు అనుకున్నానో అలాంటివి జరిగిపోయాను. మీరే చెప్తున్నారు అమ్మ ప్లేస్ అమ్మని కొంచెమైనా డైవర్ట్ అవ్వాలి అమ్మ విషయంలో అంటే భార్య ఉండాలి, భార్య ఉంటే ఆ విషయంలో డైవర్ట్ అవుతామని. సో మీకు డైవర్ట్ అవ్వాలని లేదా? మరి డైవర్ట్ అవ్వాలంటే భార్య ఉండాలి ఆ టైంలో లేదు కాబట్టి ఇప్పుడు మంచిగానే ఉన్నా. ఎంతోమందికి నేను సాయం చేస్తా కదా, వాళ్ళలో చూసుకుంటా మా అమ్మని. ఒకవేళ దేవుడికి రాసి ఉంటే. చాలా మంది ప్రపోజ్ చేస్తున్నారు మీకు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళలో ఎవరు నచ్చలేదా? నచ్చాలి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నచ్చలేదా అన్న వర్డ్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పుక్కట్లో వచ్చింది దేన్ని వదిలే రోజులు కాదు ఇవి, అవునా కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అసలే హెల్త్ కండిషన్ బాగాలేదు, ఇన్ని గొడవల మధ్యన అమ్మ మరి ఎలా ఉండేవారు? చెప్తున్నాను కదండి, అసలు ఇంకా నాలో ఎక్కువ బతికేదే. మా అమ్మ ఉన్నది ఒక కొడుకు, చిన్నప్పటి నుంచి అల్లారం ముద్దుగా పెంచుకున్నాం. లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది. సంతోషపడే టైంలో, సుఖపడే టైంలో ఇట్లా అయిపోయింది. ఆలోచించి ఇలా అయిపోయింది. సో ఫైనల్లీ ఇప్పుడు నార్మల్గా అయిపోయింది ఇంతవరకు పర్సనల్ లైఫ్. నెక్స్ట్ మూవీస్. అసలు సడన్గా మూవీస్ వైపు ఎందుకు వెళ్ళారు? ఎప్పటి నుంచో ఉంది 6 ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నాకు చిన్న బిజినెస్లు కూడా ఉంది. ఎప్పటి నుంచో సినిమాలకు వెళ్తాను నేను. మూవీస్ చేస్తారు, సీరియల్స్ చేస్తారు, ఏ ఒక్కటి వదల. పెద్ద పెద్ద హీరోలకి డూప్ చేస్తారు, ఏ ఒక్కటి వదల. అట్లా వదలకపోతేనే కదా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే కదా నేను ఏదైనా చేయగలను. మన డ్రీమ్ సక్సెస్ అవ్వాలంటే మనం కష్టపడాలి. ఆర్టిస్ట్ అవ్వడం అనేది మీకు మొదటి నుంచి ఉందా? ఛాన్స్ వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాను. ఎవరు ఫస్ట్ మిమ్మల్ని ఆర్టిస్ట్ అవ్వమని అప్రోచ్ అయింది? ఎవరు? సీరియల్ డైరెక్టర్. ఓకే, మీరు అడగలేదా నేనే ఎందుకు అని చెప్పి? యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళామన్నమాట, గండిపేటకి అలా వెళ్ళాం. షూటింగ్ అవుతుంది, చూస్తున్నా. ఎందుకో అతనికి నచ్చా. ఒక క్యారెక్టర్కి రాలే, అతను ఎవరైతే అనుకున్నా అతను రాలే. అరే ఆ కట్అవుట్ బాగుంది, ఆ మానిటర్లో వచ్చి అబ్బాయిని విలువ అన్నాడు. నన్ను పిలిచిర్రు, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. అప్పుడు పిలిచి, బాబు నీకు ఏం చేస్తాను అంటే, చదువుకుంటా స్టూడెంట్. ఇంట్రెస్ట్ ఉందా? లేదు సార్ నాకు తెలియదు ఇదంతా, ఒక చిన్న సీన్ ఉందమ్మా చేస్తావా? లేదు సార్ నాకు రాదు సార్ యాక్టింగ్. ఏం లేదు, చిన్న 2 నిమిషాల్లో అయిపోతుంది. ఒకటి టేక్లో వేసేసిన. యాక్టింగ్ రాదు, ఒకటే టేక్లో చేసేసారు. ఏంటి క్యారెక్టర్ ఏంటది? ఒక రౌడీ క్యారెక్టరే. అప్పటి నుంచి కూడా అలాంటి క్యారెక్టర్లే వస్తున్నాయి మాకు. ఆ రోజు ఆ రౌడీగా రాలే అని చెప్పి నన్ను రౌడీగా ఫిక్స్ చేసారు. కాదు, మీ కట్అవుట్ చేసి అతనికి వేరే క్యారెక్టర్ ఏది ఇవ్వాలనిపించలేదా? రౌడీ క్యారెక్టర్ ఇచ్చేసాడా డైరెక్ట్? లే మధ్యలో తమన్నా ఫ్రెండ్గా చేసా, హైపర్లో కూడా అలా గ్రూప్లో చేసా, మరి వేరే క్యారెక్టర్లు చేసా. ఓకే, సీరియల్స్ చేశారు, ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఇవ్వాలా ఉంది నాకు. ఓకే, వినండి. ఎవరైనా ఆల్బమ్ సాంగ్స్ ఉంటే మా సార్కి చెప్పండి. ఓకే, చెప్పాను సార్ ఆల్రెడీ. రేపటి నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి మీకు. ఇంకా అదే నా నెంబర్ కూడా అనౌన్స్ చేయమంటారా? షూర్, 100%. ఎందుకు తప్పేముంది, నాకు ఆల్బమ్ సాంగ్స్ చేయాలని నాకు ఉంది. దయచేసి ఎవరన్నా ప్రొడ్యూసర్లు ఉంటే, నేను ఒకవేళ సెట్ అవుతాను అనుకుంటే, నాకు డ్యాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, అన్నీ వచ్చు. ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ మీదనే నా టార్గెట్ ఉంది. ఓకే, నన్ను ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ 69. 69 ఏంటి? 69 నా
ఇష్టమైన సంఖ్య అది. లక్కీ నెంబర్ అదేనా? లక్కీ నెంబర్. ఓకే. యాక్చువల్గా ఒక పక్కన మూవీస్, సెటిల్మెంట్స్ అన్నీ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సంపాదించిన దాంట్లో చాలా వరకు ట్రస్ట్లు అని చెప్పేసి ఇంటికి ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగినా కానీ ఇస్తున్నారు. కానీ ఇన్ని చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మీ మీద కేసులు రావడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడో నేను బయట వాళ్ళ కోసమే వెళ్ళా. అంటే నేను వెళ్ళలేదు, ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం అయిందంటే అన్న ఇట్లా ప్రాబ్లం అయింది రా అన్న హెల్ప్ చేయన్న, ఇలా వెళ్ళే తప్ప నా మీద ఏ కేసులు లేవు, అసలు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు. ప్రాబ్లం అంటే పోయినా హెల్ప్ చేసినా వచ్చిన అంతే. ఇంత పేరుంది మీకు ఓల్డ్ సిటీలో మాస్కా దాస్ అన్నట్టు, బట్ మీ మీద ఒక్క చిన్న కేసు కూడా లేదా? ఆధార్ కార్డు ఇస్తాను నేను. బాబు ఆధార్ కార్డు ఇచ్చే మేడం ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ మీకు భయపడి ఎవరు కేసులు పెట్టలేదా ఏంటి మీ మీద? లేదు, నేను భయపడినని చెప్పి పెట్టలేదు. ఓకే. నాకు భయపడి కాదు, నేను భయపడినా. సో అంటే మీరు ఎక్కడ దొరకలేదా? దొరికే ఛాన్స్ కూడా రాలేదా? దొరకాలి, ఎందుకు దొరకాలి, నేను ఏం చేస్తా అని చెప్పి దొరకాలి. నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటా, జెన్యున్గా ఉంటా. అందుకు నేను ఏ విషయంలో దొరకాలి చెప్పండి మీరే. అంటే ఎక్కడికో వెళ్ళారు, ఎవరినో కొట్టారు, వచ్చారు. సో అవతల బ్యాక్గ్రౌండ్స్ పెద్దవి అయినా కానీ అట్నుంచి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వచ్చింది మరి నేను లేను కదా కేసులో, మనం అన్ని చేసేసి వచ్చేస్తాం. ఓకే. మా ఫ్రెండ్ ఎవడో ఒకటి వెళ్తాడు. సో అదనమాట, చేసే పనులని కామ్గా చేస్తారు. కామ్గా కాదు, న్యాయపరంగా ఉంటేనే. న్యాయపరంగానో ఏదో ఒకటి మొత్తానికైతే చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే మీ పేరు మీద మీరేం చేసినా కానీ మీకంటూ వెనకాల ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని, ఎవ్వడు లేడు నాకు నేనే. నన్ను ఎవడు బయటకి తెచ్చేటోళ్ళు లేడు, నా ఎంబడి నేనున్నా అని చెప్పేటోడు నేను ఎవరిని నమ్ముకోను, నన్ను నేనే నమ్ముకుంటా. సరే సార్, ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నారు? వినండి. వెనకాల ఎవరో అంటే మీకు ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, చేస్తాము వస్తాము, కాకపోతే కేసు వేరే వాళ్ళు, అంటే మీరు ఎక్కడా కూడా బయటపడొద్దు, మీకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పి మీకోసం వాళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకోవడానికి ఎవరైనా రెడీ ఉంటారా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఏం చేస్తాను వాళ్ళ మీద కేసులు వేసుకుంటారు? కొట్టొచ్చారు కదా, ఎందుకు కొట్టొచ్చాము, ఏం చేస్తే కొట్టొచ్చాము, అది కూడా మీరు కొంచెం గట్టి పలకండి. వాళ్ళు తప్పు చేశారు 100% నేను ఒప్పుకుంటున్నాను, కానీ వాడిని చంపడం తప్ప మీరు అన్ని చేశానని చెప్పేసి చెప్తున్నారు. ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కేసు పెట్టకుండా అయితే ఉండరు కదా. పెడతారు. సో నేను అదే చెప్తున్నాను. పెడతారు. 5 మంది వచ్చారు, 5 మందిలో నా పేరు తెలుసా వాళ్ళకి? ఓకే. ఇంకేమన్నా తెలుసా? కొట్టేసి వచ్చిన తర్వాత పేరైతే కనుక్కుంటారు కదా. ఎట్లా కనుక్కుంటారు? వాళ్ళే మన ఇంటి పక్కన ఉంటారా, లేదంటే ఎన్నో ఉంటారా? ఎక్కడో ఉంటారు వాళ్ళు. మనం పోయి చేసి వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 5 మంది వచ్చారు. నేనేం చేయలే, పోయి నిలబడ్డా అంతే, ఖాళీ నేను. ఓకే. వాళ్ళ అడ్రస్ మీకు తెలిసినప్పుడు మీ అడ్రస్ వాళ్ళకి తెలీదా? తెలుసుకొని వచ్చిన తర్వాతనే కేసు అవుతుంది. ఓకే. ఇట్లున్నారేంటి సార్ మీరు, ఏదో యాంటిక్ పీస్ లాగా ఎవరికి అర్థం కాకుండా. రామ్ గోపాల్ వర్మ మీకు ఏమైనా అవుతారా? ఏం కాదండి నాకు. ఏం కారా? సినిమాలో మాత్రం నటించిన. సినిమాలో వంగవేటి. అంటే సమాధానం ఆల్మోస్ట్ ఆయనలానే చెప్తున్నారు మీరు కూడా, అందుకనే అడుగుతున్నా. ఆయనకి మీకు ఏమన్నా? ఆయనకు నాకు పోలికేందండి, ఆయన అది యాంటిక్ పీస్, అది మీరు కూడా యాంటిక్ పీసే. అది పనికిరాని పీస్, అది ఓకే. పాపం ఏంది, ఉన్న ఫ్రాంక్ చెప్తున్నా, ఇవ్వకపోతే ఓని ఛాన్సులు నాకు. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారిని ఒక పనికిరాని పీస్ అంటున్నారు. 100%. ఏం చూపిస్తుండే ఆయన, ఎంతమంది ఎంత ఇడుతురు ఆయనని. ఏదో ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే పెద్ద ఏదో అన్నట్టు కాఫీ తాక్కుంటూ ఇట్లా తిరుక్కుంటూ ఇట్లా వేసుకుంటూ ఏదంటే చెప్పుకుంటూ మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తా అనుకుంటే ఏంది? నేను సోషల్ వర్కర్గా మాట్లాడుతున్నా, యాక్టర్గా మాట్లాడట్లే. అదేనా నీ సంస్కారం? మీ ఇంట్లో వాళ్ళు అదే నేర్పించిరా నీకు? ఒక అమ్మాయి అడిగితే ఒక ఆంటీ అడిగితే మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తా, ఇదేనా? టీవీ నైన్ వాళ్ళకు ఉండాలి ఇంత. ఆయన కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఆయనకు అంత. ఆయన అట్లా మాట్లాడిన తర్వాత కూడా మరి ఆయన మూవీలో మీరైతే యాక్ట్ చేశారు కదా? అప్పుడు చేశానండి. అయ్యో లాంగ్ బ్యాక్, అది చాలా లాంగ్ బ్యాక్. ఈ మధ్య ఫేమస్ అయిన అన్ని లంగమాటలు చెప్పి. సో అలాంటి మాటలు చెప్తే ఫేమస్ అవుతారు అనమాట బాగా. 100%. సో మీరు ఎలా ఫేమస్ అయ్యారు మరి? మంచితనంతో. ఓకే. సో అలా మాట్లాడా మీతో లంగమాటలు ఏమన్నా అలా మాట్లాడితే కాదు, ఇలా మాట్లాడినా కానీ ఫేమస్ అవుతారు. సరే ఇదంతా ఓకే, కానీ వచ్చిన దగ్గర నుంచి ఒకటి కొడుతుంది. ఏంటి సార్ మొత్తం మీ కట్అవుట్ ఏంటి అసలు? ఆ గోల్డ్ ఏంటి సార్? గోల్డ్ సంగతి ఓకే, ఆ వాచ్ ఏంటి సార్ మెడలో? వాచ్ అంటే చేతికి పెట్టుకుంటారు కదా. మీరే అన్నారు కదా యాంటిక్ పీస్ అని, యాంటిక్ ఉండాలి కదా.
మీరే అన్నారు యాంటిక్ పీస్ అన్నారా మీరు లేదా? నిజంగానే అన్నారా లేదా? అన్నా మరి యాంటిక్ ఉండాలా ఒప్పుకుంటున్నా, లేదా? ఒప్పేసుకుంటున్నా. యాంటిక్ ఉండాలి కాబట్టి అలా. ఓకే, జనరల్ గా బయట తిరిగేటప్పుడు కూడా ఇట్లానే చూసారా తిరుగుతారా? ఎవరికైనా ఇప్పటిదాకా ఇట్లా చూడలేదు నేను. డిఫరెంట్ చూసారా? నో. మరి అందరిలాగా మనం ఉంటే ఏముంటది, కొంచెం కొత్తగా ఉంటేనే కదా మీరు నన్ను అడిగిర్రు, అవునా కదా? అడిగాను. లేకపోతే అడుగుతారా? అడగరు. కానీ వేరే ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో కూడా మిమ్మల్ని ఈ స్టైల్లో అయితే నేను ఎక్కడా చూడలేదు కదా. ఎందుకు మా హిట్ టీవీకే ఎందుకు ఆ అదృష్టాన్ని కల్పించారు? ఎందుకంటే హిట్ అని ఉంది కదా. హిట్ అంటే ఏంది, దాన్ని సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, అందుకు హిట్ అని ఉంది కాబట్టి అందుకు అట్లా. ఓకే, నేను కూడా హిట్టే కదా. మా హిట్ టీవీలో మీ ప్రోగ్రామ్ చాలా హిట్ అవ్వాలి అని చెప్పేసేసి మీరు చేయాలి, నేను హిట్ చేయాలి. మీరు హిట్ చేయాలి. డెఫినెట్ గా మీరు వన్స్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అది హిట్ అవ్వాల్సిందే. 100%. మా హిట్ టీవీకి వచ్చి మీరు హిట్ చేయాలి అని చెప్పేసి ఎలాగో కోరుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మీ ఇంటర్వ్యూకి కూడా బాగా మంచి పేరు వచ్చి చాలా హిట్ అవ్వాలి అని చెప్పేసి దయచేసి నేను ఇంకా ట్రస్ట్ పెడుతున్నా అని చెప్పి అది కూడా కొంచెం చెప్పండి. డెఫినెట్ గా అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జాగాలో 10 రూపాయలు పడేయకండి, పనికొచ్చే జాగాలో. నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఎంతో మంది ఉంటారు దారిలో ఎండాకాలం. దయచేసి ఏదైనా అట్లా వేస్ట్గా పడేసే బదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని హెల్ప్ చేయండి ప్లీజ్, నా రిక్వెస్ట్. డెఫినెట్గా అండి, మీ మెసేజ్ చాలా మందికి రీచ్ అవుతుంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి హెల్ప్ చేశారు. వెనకాల పేరు సూర్య భాయ్ అవనివ్వండి, సూర్య అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, సురేష్ రాజ్ అనేది చాలా మంది మర్చిపోయిన పేరు అది. చాలా మంది ప్రేమతో సూర్య అని పిలుస్తారని తెలుసు నాకు. అట్ ది సేమ్ టైం మీకోసం ఏ హెల్ప్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళైనా కానీ సూర్యాబాయ్ అని చెప్పేసి అంటారు. అలాగే ఆ పేరు ఎప్పటికీ కూడా అలా కొనసాగాలి, మీ చేతుల మీదుగా మీ చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవినింగ్ టైం చాలా గొప్ప మాట మాట్లాడారు, ఈ ఒక్కదానికి మీకు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ. అండ్ మీ ట్రస్ట్ చాలా వృద్ధిలోకి రావాలి, ఎంతోమందికి మీ చేతుల మీదుగా హెల్ప్ అందాలి. మీ ట్రస్ట్కి మమ్మల్ని కూడా ఒకసారి పిలిచి ట్రస్ట్ అంతా చూపించి మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి. 100% వస్తుంది, ఎందుకంటే మనం మంచి మనసుతోని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మంచి మనసుతోని పంచభూతాలు వచ్చి మనకి హెల్ప్ చేస్తాయి. ఎస్, నేను అదే నమ్ముతా. ఎస్, నిజంగానే మన కోరిక బలమైంది అయితే డెఫినెట్ గా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం అది జరుగుతుంది కూడా. నిజంగానే మీరు కోరుకునేది చాలా మంచి విషయం. ఎందుకంటే అమ్మ పేరుతో మీరు అమ్మ నాన్న మీరు ముగ్గురు ఉండేటట్లు ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ట్రస్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈ సూర్యాబాయ్ ఎంతోమందికి అన్నగా మారుతాడు, కొడుకుగా మారుతాడు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని